నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా సమస్త నాగదోషాలు సర్పదోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, కాలసర్పదోషం వల్ల ఏర్పడే వ్యతిరేక ఫలితాల నుంచి సులభంగా బయటపడటానికి ప్రసిద్ధ సర్పక్షేత్రమైనటువంటి విదుర అశ్వత్థ ఆలయం వైభవం గురించి తెలుసుకుందాం. బెంగుళూరుకు 100 కిలోమీటర్ల దూరంలో ఆంధ్రప్రదేశ్లో హిందూపూర్కు సమీపంలో విదుర అశ్వత్థ సర్ప ఆలయం ఉంది. ఈ విదుర అశ్వత్థ ఆలయంలో ఉన్నటువంటి సర్పరాజును మనం దర్శనం చేసుకున్నట్లయితే అన్ని రకాలైనటువంటి నాగదోషాలు సర్పదోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఈ విదుర అశ్వత్థ ఆలయం వెనుక ఒక ప్రత్యేకమైనటువంటి పురాణ కథనం ఉంది. ఆ పురాణ కథనాన్ని మనం పరిశీలించినట్లయితే మహాభారత యుద్ధ సమయంలో యుద్ధానికి దూరంగా ఉండాలని విదురుడు మైత్రేయ మహర్షి దగ్గరకు వచ్చి మైత్రేయ మహర్షి దగ్గర సేవ చేసుకుంటూ ఉండిపోతాడు. అలా మైత్రేయ మహర్షి దగ్గర సేవ చేసుకుంటూ ఉన్నటువంటి విదురుడు ఒకరోజు నదిలో స్నానం చేస్తూ ఉంటే నదిలో విదురుడికి ఒక రావి చెట్టు కొమ్మ దొరుకుతుంది. అది చాలా శక్తివంతమైనటువంటిదిగా మైత్రేయ మహర్షి విదురుడికి చెప్తాడు. అప్పుడు విదురుడు ఆ రావి చెట్టు కొమ్మను అక్కడ పరిసర ప్రాంతాలలో ఒక చోట నాటి దానికి ప్రతిరోజు పాలు పోస్తూ ఉంటే ఆ రావి చెట్టు కొమ్మ పెద్ద రావి వృక్షంగా మారిపోయింది. ఈ రావి వృక్షం పరిసర ప్రాంతాల్లోనే ఆ రావి వృక్షానికి దగ్గరలోనే ప్రసిద్ధ సర్ప విగ్రహం ఆవిర్భవించిందని స్థల పురాణం మనకు తెలియజేస్తోంది. దీన్నే విదుర అశ్వత్థ సర్ప ఆలయం అనే పేరుతో పిలుస్తారు. ఈ విదుర అశ్వత్థ సర్ప ఆలయానికి వెళ్ళి అక్కడ సర్పరాజును దర్శనం చేసుకోవటం, అక్కడ ఆలయంలో నాగప్రతిష్ఠ చేయించుకోవటం చేసినట్లయితే జాతక చక్రంలో ఉన్న రాహుకేతు దోషాలు కాలసర్పదోషాలు వీటన్నిటి తీవ్రతను తగ్గింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈ విదుర అశ్వత్థ సర్ప ఆలయంలో వివాహం కావలసిన వాళ్ళు సర్పరాజును దర్శనం చేసుకుని మొక్కుకుంటే అతి త్వరలోనే వివాహ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే చిన్నపిల్లలకి చెవి కుట్టడం ఇలాంటివి కూడా ఈ ఆలయ ప్రాంగణంలో నిర్వహించుకోవచ్చు. అలాగే సంతానపరమైనటువంటి దోషాలు ఉన్నవాళ్ళు సత్సంతాన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి కూడా విదుర అశ్వత్థ ఆలయంలో సర్పరాజు దర్శనం విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి జ్యోతిష శాస్త్రపరంగా కాలసర్పదోషాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ కాలసర్పదోషాలు రాహుకేతు దోషాలు వీటన్నిటి తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఈ క్షేత్రానికి వచ్చి ఇక్కడ సర్పరాజును దర్శనం చేసుకోవాలి. అలాగే ఇక్కడ దర్శనం చేసుకున్నాక ఆలయ ప్రాంగణంలో మనకి కోతులు కనిపిస్తూ ఉంటాయి. ఆ కోతులకి అరటిపండ్లు ఆహారంగా వేయటం ద్వారా గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకొని గ్రహాల అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చని స్థల పురాణం మనకు తెలియజేస్తుంది. కాబట్టి అత్యంత శక్తివంతమైనటువంటి సర్ప ఆలయాలలో ఒకటైనటువంటి విదుర అశ్వత్థ ఆలయాన్ని దర్శనం చేసుకోండి. సర్పదేవతల సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. రేపటి శుభయోగం శీర్షికన బుధవారం సందర్భంగా గణపతి షోడశనామ స్తోత్రంలో ఉన్నటువంటి వైభవం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. ఆచార్యులు నేను తలంచుకున్నాం. వీళ్ళు ధర్మ బోధన చేసినటువంటి వాళ్ళు. ధర్మాన్ని 2 విధాలుగా రక్షించాలి. బోధన రూపంలో రక్షించడం ఒకటి, ధర్మాన్ని దెబ్బతీసి అధర్మ పనులు శిక్షించడం ఒకటి. ఇది ఇంకా అవసరం అండి. దానికంటే అది చేసిన వాళ్ళని కూడా స్మరించుకోవాలి. విపరీతమైన పరిస్థితుల్లో అలా ధర్మాన్ని రక్షించిన మహాత్ములు కొందరున్నారు. వాళ్ళలో కొందరినైనా తలంచుకుంటే ఒక రాణా ప్రతాప్, ఒక ఛత్రపతి శివాజీ, ఒక కృష్ణదేవరాయలు లాంటి ఎందరందరూ ఉన్నారు. ఇంకా ముగ్గురు ప్రధానంగా చెప్పుకున్నాం. కానీ అందులో స్త్రీ యోధులు కూడా, స్త్రీ వీరులు కూడా చాలామంది ఉన్నారు. అహల్యాబాయి హోల్కర్ లాంటి మహాత్ములు ఎందరందరూ ఉన్నారండి. అయితే కల్కి గుర్రం మీద వస్తాడని చెప్తారు. మా ఛత్రపతి శివాజీని చూస్తే కల్కి అనిపిస్తాడు. రాణా ప్రతాపులు కూడా అలాగే అనిపిస్తాడు. అవునా లేదా? యుద్ధాలు చేసినటువంటి వాళ్ళందరూ అలాగే కనిపిస్తారు. అంటే వాళ్ళ కల్కి కాదు, కానీ భగవద్విభూతి వాళ్ళలో ఉందని మాత్రం మనం గౌరవించవలసిందే. అందుకే ఒకప్పుడు కాంచి యతీంద్ర చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు సతారా వెళ్ళినప్పుడు, సతారా అంటే మహారాష్ట్ర ఉంది సతారా, అక్కడ ఉత్తర చిదంబరం నటరాజస్వామి వారు ఆలయం నిర్మింపజేశారు పరమాచార్యులు వారు. ఆ సమయంలో ఆయన సతారా వెళ్ళినప్పుడు ఆ పరిసరాలని ఛత్రపతి శివాజీ సామ్రాజ్యానికి చెందినటువంటివి. అక్కడ వారసులుగా ఉన్నవారు
స్వామివారికి ఘన స్వాగతం పలికారు. అప్పుడు వారు ఒక అద్భుతమైన శాలువా స్వామివారికి ఇస్తే అది ఆయన అందిపుచ్చుకుని తన మీద వేసుకోకుండా ఛత్రపతి శివాజీ వారి చిత్రాన్ని తీసుకురమ్మని చెప్పి దానికి వేసి నమస్కారం చేశారు. ఈ మహానుభావుడే లేకపోయి ఉంటే సనాతన ధర్మం నిలబడేది కాదు అని చెప్పారు. ఇలాంటి చరిత్ర, ఆ చరిత్రలేవి నేటి తరాలకు తెలియనివ్వట్లేదు. కానీ వారందరినీ స్మరిస్తే ఆ విష్ణు విభూతులు ఆ రూపంలో వచ్చి కాపాడుతూ ఉంటాయని కూడా ధైర్యం మనకు ఉంటుంది. అయితే అప్పుడు రకరకాల రాజ్యాలు ఉండేవి, యుద్ధాలు ఉండేవి, పాలకులు ఉండేవారు. ఇప్పుడు యుద్ధాల పద్ధతి మారింది. రాజులు పాలకులను చెప్పుకోవడానికి ఒక వ్యవస్థ లేదు ఇప్పుడు. కానీ ఒకానొక పాలనా వ్యవస్థ ప్రజాస్వామ్యం అనే పేరుతో జరుగుతుంది. ఈ సమయంలో కూడా సనాతన ధర్మ రక్షణ చేయడం కోసం కల్కి అయిన నారాయణి విభూతి రాకపోతుందా? వచ్చే ఉంటుందేమో. ధర్మాన్ని రక్షించడానికి ఎప్పటికప్పుడు భారతదేశం ఉంటుంది. దానికి మనం చేయవలసిందల్లా ఒక్కటే, పరమాత్మని ప్రార్థించుకోవాలి. ఇందులో సందేహం లేదు. ఎందుకంటే ఊరు నిండా ముళ్ళు ఉన్నా కాలికి ఎలా చెప్పులు వేసుకు వెళ్తామో, ముళ్ళు తీసే పని చేయలేకపోయినప్పుడు కాలికి చెప్పులు వేసుకు వెళ్తామో, కళ్ళక్షణాలు ఎన్నో ఉన్నప్పటికీ ఇది ఇంతేనండి అని సర్దుకుపోకుండా మనం భగవత్స్మరణ చేస్తూ వెళుతూ భగవంతుని కోరుకోవాలి. సనాతన ధర్మం రక్షింపబడాలి, దేశం బాగుండాలని కోరుకోవాలి. మన కర్తవ్యం ఇది. అని కలి లక్షణాలు చెప్పుకుంటూనే కర్తవ్యాలు మనం తెలుసుకుంటూ ఉంటే అప్పుడు కల్కి అవతారాన్ని మనం ఆవిష్కరించుకోవచ్చు. ఇంకా కల్కి ఆవిర్భావం జరగలేదు, అవతారమే జరగలేదు. కలి లక్షణాలు చెప్పుకుంటూ కల్కి స్మరణ చేస్తున్నాం మాత్రం ప్రతి పూట. మన చరిత్రలో ఈ విధంగా గమనించుకోవాలి. అయితే యుగ యుగానికి ఎలాంటి మార్పులు జరుగుతాయన్న విషయం గురించి చెప్పాలంటే మహాభారతంలో ఒక అద్భుతమైన సన్నివేశం ఉంది. పాండవులు వనవాసం చేస్తున్న సమయంలో భీమసేనుడు తానొక్కడు ఉత్సాహంగా ద్రౌపది కోరిక మేరకు సౌగంధిగా కుసుమాన్ని తీసుకురావడానికి హిమవత్పర్వత ప్రాంతాల్లో సంచరిస్తుంటే హనుమత్ దర్శనమైంది. హనుమంతుడిని సాక్షాత్కరింపజేసుకుంటాడు భీమసేనుడు. హనుమంతుడు ముందు ప్రచ్ఛన్న రూపంతో గోచరించినప్పటికీ కూడా భీమసేను ప్రార్థన మేరకు తన రూపాన్ని చూపిస్తాడు. ఆ రూపం చూపించగానే పరవశించిపోతాడు భీమసేనుడు. హనుమంతుడంటే ఆయనకి చాలా ఆరాధ్యం, ఆదర్శం కూడా. ఎందుకంటే అతడు వాయుపుత్రుడే. అయితే సాక్షాత్ రుద్రస్వరూపుడు, అది వేరే విషయం. కానీ వాయువు ద్వారా వచ్చాడు కనుక ఈయన వాయుసూర్యుడు కనుక ఇద్దరికి ఏదో కొంచెం అనుబంధం ఉంది. అందుకే ఆయన మొదటి నుంచి హనుమంతుడు ఒక ఆరాధన ఉంది. ఆయన ఈ విధంగా చూడగలను అనుకోలేదు ఆయన ఇక్కడ. పైగా ఆయన మనసులో ఎప్పుడో కోరుకుంది. హనుమంతుడు రామాయణం కథ వినేటప్పుడు హనుమంతుడు విజృంభించిన రూపాన్ని తలంచుకుంటూ ఉండేవాడు భీమసేనుడు. ఇప్పుడు హనుమంతుడు ఎప్పుడైతే ఈ విధంగా కనబడ్డాడో ఆ రూపాన్ని చూపించమని ప్రార్థన చేస్తాడు. చూపించమన్నప్పుడు హనుమంతుడు కొన్ని మాట్లాడతాడు. ఒక విధంగా చెప్పాలంటే హనుమత్ భీమ సంభాషణలో హనుమంతుడు బోధించినటువంటి ఒక తత్వబోధం ఉందండి. అది చాలా విశేషమైన అంశం. కథకంత ప్రాధాన్యమో బోధకు కూడా అంత ప్రాధాన్యం ఇవ్వాలి. ఆయన ఒక మాట అంటాడు, ఇప్పుడు నువ్వు నాకు చూపించమంటున్నది సీతాన్వేషణ కోసం నేను రూపాన్ని విజృంభించినప్పటి స్వరూపం ఇప్పుడు చూడాలనుకుంటున్నాను. అది త్రేతాయుగం, ఇది ద్వాపర యుగాంతం. ఎంతకాలం గడిచింది అన్నాడు. పైగా ఆ త్రేతకి ఈ ద్వాపరానికి ఎంత భేదం ఉందో పురాణాల లెక్క ప్రకారం చూస్తే ఈ త్రేత తర్వాత ద్వాపరంలో జరిగింది కాదు. ఇది ఏనాటి త్రేతయో రామాయణం. కాబట్టి ఇది ఏనాటిదో. హనుమంతుడు చిరంజీవి కనుక ఆయన అక్కడ ఉన్నాడు కనుక అప్పటి రూపం ఇప్పుడు చూపించమంటే అలాగయ్యా అన్నాడు. దానికి అనేక కారణాలు ఉండొచ్చు. ఎందుకంటే అప్పుడు అవసరం కోసం చూపించిన రూపం వేరు, నువ్వు అడిగితే చూపించే రూపం వేరు. రెండుకి చాలా తేడా ఉంటుంది కదా. అందుకే ఆ తేడా ఉండవచ్చు. రెండవది కాలభేదం ఉంటుంది, యుగభేదం ఉంటుంది. ఆనాటి త్రేతాయుగానికి ఈనాటి ద్వాపర యుగానికి యుగభేదం ఉంటుంది. అప్పటిలా ఇప్పుడు ఉండమన్నా ఉండదు. నేను కూడా కాలయుగ మర్యాదను గౌరవిస్తానన్నాడు, ఇక్కడ అనుసరిస్తానన్నాడు. ఇక్కడ అదే ద్వాపర యుగంలో నేను త్రేతాయుగ స్వరూపాన్ని చూపించను అని చెప్పడం అందులో సందేశం. అయితే చూపించకపోలేదు, మొత్తం ఉపన్యాసం ఇది చూపించాడు. చూపిస్తే భీమసేనుడు వణికిపోయాడు ఆ మహారూపాన్ని చూసి నమస్కరిస్తే, ఆహా ఏమి రూపమయ్యా, ఉపసంహరించుకోవయ్యా, చూడలేకపోతున్నాను అన్నాడు. నువ్వులాట పడ్డాడు, చూపిస్తే భయపడ్డాడు. అప్పుడు హనుమంతుడు మాట చెప్తాడు, ఇప్పుడు నువ్వు చూసిన దానికి కొన్ని రెట్లుంటుందయ్యా అప్పుడు నేను చూపించిన రూపం కనుక నువ్వు భరించలేవు కూడా రూపాన్ని. దీన్ని బట్టి యుగ పరివర్తనల్లో రూపభేదములు వస్తుంటాయి, శక్తి భేదాలు ఉంటాయి, తెలుసుకోవాలి. అప్పటి శక్తులు ఇప్పుడు ఉండవు, అది తెలుసుకోవాలి. ఆంజనేయ స్వామి వారికి కూడా శక్తి క్షీణిస్తుందా అనరాదు. నేను ఈ యుగ కాల మర్యాదను అనుసరించి ఉంటానన్నాడు. అందుకే చాలా జాగ్రత్తగా ఆయన అనుగ్రహించదలుచుకుంటే ఏదైనా చేస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన భగవత్ స్వరూపం మర్చిపోరాదు. ఇక్కడ ఉపాస్య దైవం కూడా అయినప్పటికీ కూడా కాల మర్యాద. అక్కడ స్వామి చెప్పిన యుగ స్వరూపములు సరిగ్గా అర్థం చేసుకుంటే మనకి కృతత్రేతాద్వాపర కలి అవగాహన ఏర్పడుతుంది. అన్యకృతయుగే కాల త్రేతాయాం ద్వాపరే పరః అయం ప్రధ్వంసన కాల నాజ్య తద్రూపమస్తి మే.
కృతయుగ సమయం వేరయ్యా, త్రేతాయుగ ద్వాపరాల్లో అది వేరు. ఇది ప్రధ్వంసన కాల అంటే అప్పుడే ద్వాపర యుగాంతం అయిపోయి కలియుగారంభ సమయం అది ఇక్కడ. అది ప్రధ్వంసన కాలం, అన్ని నాశనం జరిగే కాలం ఇది ఇక్కడ. అలాంటి రూపం ఇప్పుడు నేను కూడా ధరించను. భూమి నజ్జో నగా శైలా సిద్ధా దేవా మహర్షయ కాలం సమనువర్తంతే యథాభావా యుగే యుగే. భూమి, నదీ నదాలు, నగములు అంటే పర్వతాలు, సిద్ధులు, దేవతలు, మహర్షులు కూడా కాలాన్ని అనుసరిస్తూ పెడుతుంటారు. సరిగ్గా భాగవతంలో కథ వస్తుంది. కృష్ణుడు అవతారం ఉన్న సమయంలోనే కాలయవనుని సంహరించడం కోసం కృష్ణ పరమాత్మ ప్రణాళికలో ఆయన తిన్నగా ఇప్పుడు ముచ్చుకుందుడి దగ్గరికి వెళ్తాడు. నిద్రిస్తున్న ముచ్చుకుందుడు తర్వాత కృష్ణానుగ్రహం వల్ల లేచి కాలయవుణ్ణి తన చూపుతో దగ్ధం చేసిన తర్వాత ముచ్చుకుందుడిని అనుగ్రహిస్తాడు ముకుందుడు. ముచ్చుకుందుడు బయటకు వస్తాడు. అక్కడ వచ్చిన తర్వాత ఒక మాట ఉంటుంది. ఒక్కొక్కరు ఇంతింత కనబడుతున్నారు ఆయనకి. ఎప్పుడది? ద్వాపర యుగాంత సమయం. మనుషులందరూ ఇంత కనబడుతున్నారు. తన వృక్షాదులు కూడా చిన్న ప్రమాణాలు కనబడుతున్నాయి. అప్పుడు అనుకుంటాడు ముచ్చుకుందుడు, అయ్యో కలి ప్రవేశిస్తోంది, కాబట్టి తపస్సుకు కూడా అనుకూలమైన చోటు ఉండదు కలిలో, ఏం చేసేది ఇప్పుడు అని భయపడతాడు. కానీ సాధకుడైన వాడు కలిని చూసి భయపడతాడు. ఎందుకు? ప్రతికూలతలు ఎక్కువగా ఉంటాయి. దేహబలం కానీ బుద్ధిబలం కానీ క్షీణిస్తుంది. అదే గొప్ప బలం అనుకుంటుంటారు ఆ యుగాల వాళ్ళు. పూర్వయుగం వాడు కనుక, ఏనాటి వాడు మాంధాత చక్రవర్తి యొక్క పుత్రుడైన ముచ్చుకుందుడు అప్పటి యుగం వాడు కనుక ఇన్నాళ్ళు నిద్రపోయి ఇప్పుడు రాగానే ఇలా క్షీణించిపోయారు అంటే కలి వస్తుందన్నమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి. మానవులకి ఎంత దూరంగా ఉంటే అంత సాధన జరుగుతుంది. కానీ కలిమానవులకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నవాడే పరమాత్మని ధ్యానిస్తే ఆయనకు చోటు సూచించాడు. అక్కడికి వెళితే క్షేమంగా ఉంటాం. అది కలిలో కూడా ఎవరికి గోచరం కాదు, సిద్ధభూమి అది అని చెప్తే అక్కడికి వెళ్ళాడు. అది బదరికాశ్రమం వద్ద ఉన్న నరనారాయణ ఆశ్రమాన్ని చేరుకున్నాడంటే ఇక్కడ. నారాయణాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. మంగళకరమైనటువంటి మంగళవారం నాడు రామబంటు అయినటువంటి ఆంజనేయ స్వామిని ఆరాధించటం సనాతనంగా వస్తున్న సంప్రదాయం. ఏలినాటి శని, అర్ధాష్టమ శనితో బాధపడేటువంటి ప్రతి ఒక్కరూ కూడా మంగళవారం నాడు హనుమాన్ చాలీసా పారాయణ నిష్ఠగా గనక పఠించినట్లయితే ఆ శని యొక్క ప్రభావం నుంచి బయటపడటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. అంతేకాదు, మనం అనుకున్న పనులు ఆలస్యం అవుతున్నా, కార్యాల్లో విఘ్నాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నా, మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయాన్ని సందర్శించి రామాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశక శత్రూన్ సంహార మాం రక్ష శ్రియం దాసయమే ప్రభో అని ప్రదక్షిణాలు గనక నిర్వహించినట్లయితే తప్పనిసరిగా ఆంజనేయ స్వామివారి యొక్క దివ్యవంతమైన అనుగ్రహంతో అన్ని విధాల శ్రేయోదాయకమైన ప్రభావం మనకు వచ్చి తీరుతుంది. అంతేకాకుండా ఎవరైనా సరే తిరుమల వెంకటేశ్వరుని దర్శించినప్పుడు దర్శనం అయిపోయిన తర్వాత బేడి ఆంజనేయ స్వామి అని దేవాలయం ఎదురుగానే ఉంటుంది తిరుమలలో. అక్కడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి ఒక కొబ్బరి చిప్పను అక్కడ వదిలేసి రెండవ చిప్పను స్వామివారి పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయాలి. ఇలా చేయటం వలన తిరుపతి దివ్యక్షేత్ర సందర్శనంతో పాటుగా ఆంజనేయ స్వామి వారి యొక్క దివ్యవంతమైన అనుగ్రహం మీకు ఎల్లవేళలా సిద్ధిస్తుంది అని చెప్పేసి సనాతన సంప్రదాయ లక్షణాన్ని నేటికీ కూడా మనమంతా పాటిస్తూనే ఉన్నాం కదా. ఇంత గొప్ప విశేషకరమైనటువంటి ప్రభావం కేవలం ఆంజనేయ స్వామి వారి యొక్క వివిధ రకాలైనటువంటి పూజాది కార్యక్రమాల్లో దాగి ఉన్నది. కాబట్టి దీన్ని మనం
అర్థం చేసుకొని ఆచరణలో పెట్టి స్వామి అనుగ్రహానికి పాత్రలమై తరిద్దామా మరి? సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రూను సంహర మాం రక్ష శ్రియం దాపయ మే ప్రభో. నేటి కాలమాన విశేషాలని గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, శరదృతువు ఆశ్వయుజమాసం, కృష్ణపక్షం మంగళవారం. సూర్యోదయం 6:14 సూర్యాస్తమయం 5:46 తిథి షష్ఠి రాత్రి 1:32 వరకు, నక్షత్రం ఆర్ద్ర తెల్లవారుజామున 5:35 వరకు, వర్జం మధ్యాహ్నం 2:10 నుంచి 3:45 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:32 నుంచి 9:19 వరకు, మరల రాత్రి 10:46 నుంచి 11:36 వరకు, అమృతకాలం రాత్రి 7:42 నుంచి 9:18 వరకు, రావుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు, అష్టక వరకు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం మంగళవారం. అలాగే రాత్రి వృశ్చికాయనం ఉందండి, కానీ ఆ వృశ్చికాయనం ప్రయుక్తమైనటువంటి పుణ్యకాలం రేపు ఉదయం ఉంటుంది. ఈరోజు మంగళవారం. మంగళవారం నాడు మనం విజయానికి బాగా ఉపకరించుకోవాలండి. ఏమిటంటే ఆంజనేయ స్వామికి పూజ చేయడం, సింధూరు పూజ చేసినట్లయితే మహదానందం కలుగుతుంది ఆయనకి. ఎందువలన అంటే ఆంజనేయ స్వామి ఏమీ కోరట్లేదు, అందరికీ బహుమానాలు ఇస్తూ ముత్యాల దండ ఇమ్మంటావా అని రాముణ్ణి కనుసైగతో అడిగింది. ఆయన ఇమ్మన్నాడు, ఈయన ఇచ్చారు. ఆ ముత్యాల దండని ఆయన రాముడున్నాడేమో దాంట్లో చూస్తూ తుంపి ముక్కలు చేశారు. మరి ఏం కావాలి ఆయనకి? మరి నీకేం కావాలో చెప్పన్నారు. అంటే నాకు బ్రహ్మకిచ్చిన ఆయుర్దాయం ఇవ్వండి, నేను చక్కగా రామనామం చేసుకుంటాను అన్నాడు ఆయన. కానీ ఆయన రామనామం చేస్తూ కూర్చుంటే బ్రహ్మ పదవి ఎలా సాధ్యమవుతుంది? సాధ్యం కాదు. అందుకని వేదాంతం బోధించాడు రాముడు. ఆయనకి ఎక్కట్లేదు. రామ 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 అనుకుంటూ కూర్చున్నారు. అప్పుడు సీతాదేవి తన నుదుటిన ఉండేటువంటి సింధూరాన్ని ఆయనపై చిలకరించింది. దాంతో ఆయనకి సమాధి స్థితి ఏర్పడింది. ఆ కారణంగా ఆ సింధూరాన్ని ఒళ్ళంతా రాసినట్లయితే ఆయనకి ఆ బ్రహ్మానందం గుర్తొస్తుంది. తద్వారా మనకు ఏమైనా సరే ఆయన ఇచ్చేస్తాడు. ఆ కారణంగా సింధూరాన్ని ఒళ్ళంతా పూయడం, సింధూరంతో పూజ చేయడం, అలాగనే హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, అది జయవారం కాబట్టి ఈరోజు చేసేటువంటి హనుమత్ పూజలన్నీ కూడా విజయాలను అందిస్తాయి. అప్పులు తీరాలి అనుకున్నటువంటి వారు అంగారక స్తోత్రం, నృసింహ స్తోత్రం, అలాగనే గణేశ స్తోత్రం జపించుకోవడం, అలాగే శ్రీ గణేశురణించింది అనే జపం చేసుకోవడం అప్పులు తీరడానికి బాగా ఉపకరిస్తుంది. నేటి ఆణిముత్యాలు. అపనమ్మకంతో పని మొదలు పెట్టవద్దు, ఎందుకంటే నీకున్న నమ్మకమే నీ విజయానికి తొలిమెట్టు. మూకశంకరులు ప్రార్థన చేశారు. ఒక చోట అంటారు ఆయన, హేరంబే చ గుహే చ హర్షభరితం వాత్సల్యమంకూరయన్ మారద్రోహిణి పూరుషే సహభువం
ప్రేమాంకురం వ్యంజయన్ అంటారు. అమ్మా నీ కొడుకు పెద్దవాడు, మహాప్రయోజకుడు వినాయకుడు, నువ్వేం చెయ్యక్కర్లా. సుబ్రహ్మణ్యుడు మహాజ్ఞాని, నువ్వేం చెయ్యక్కర్లా. భర్త లోకవందితుడు, అందరి చేత నమస్కరింపబడతాడు శివుడు, ఆయనకేం చెయ్యక్కర్లా. మరి నీ శక్తి అంతా ఎవరి కోసమమ్మా? ఆనమ్రేషు జనేషు పూర్ణ కరుణా వైదగ్ధ్యముత్తాలయ. ఎవరు నీ దగ్గరికి వచ్చి అమ్మా కామాక్షి అని ఇలా వంగి నమస్కరిస్తారో వాళ్ళని అనుగ్రహిస్తూ ఉంటావమ్మా అన్నారు. కాబట్టి ఆ తల్లి తాంబూలపు పిడచ తిన్నటువంటి ముగ్గురు అంత గొప్ప శక్తిని పొందారు. అసలు మీకు నేను ఒక మాట చెప్తాను. కంచిలో ఉన్నటువంటి స్వర్ణకామాక్షిని ఎత్తుకుపోతారేమోనని ఒకప్పుడు పెద్ద ఉపద్రవం కలిగితే ఒక బ్రాహ్మణ కుటుంబం పీఠాధిపతులతో పాటుగా స్వర్ణకామాక్షిని తీసుకెళ్ళి తిరువయ్యూరులోనూ అక్కడ దాస్తూ జాగ్రత్తగా చిట్ట చివరికి తంజావూరు తెరిచారు. అక్కడ మహారాజు గారు అక్కడ స్వర్ణకామాక్షి దేవాలయం కట్టించారు. స్వర్ణకామాక్షి లోకాన్ని రక్షించగలదు, కానీ స్వర్ణకామాక్షిని రక్షించాలన్న భక్తితో తిరిగిన బ్రాహ్మణ కుటుంబంలో కామాక్షియే పురుష రూపంతో పుట్టింది. ఆవిడే శ్యామశాస్త్రి గారు. అందుకే శ్యామశాస్త్రి గారు అంత అందం, 6 అడుగుల ఎత్తున ఆయన ఉత్తరీయం వేసుకుని నడుస్తుంటే పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం, అంతమంది వీధుల్లోంచి బయటికి వచ్చి అరుగుల మీద నిలబడి చూస్తూ ఉండేవారట శ్యామశాస్త్రి గారిని. శ్యామశాస్త్రి గారికి సంగీతం నేర్పిన గురువుగారిలో చాలా గొప్పవారు ఒక ఆయన ఉన్నారు. ఆయన పేరు పచ్చిమిరియం ఆది అప్పయ్య శాస్త్రి గారిని, వాళ్ళ గురువుగారు. ఆయన దగ్గర విద్య నేర్చుకుంటున్నారు. ఆయనకి 22 ఏళ్ళు, గురువుగారికి 53 ఏళ్ళు. సంగీతం చెప్తున్నారు. చెప్తుంటే గురువుగారి దగ్గర తాంబూల చర్వణం చేసేవారు శ్యామశాస్త్రి గారు. ఆయన ఎవరో తెలుసు గురువుగారికి, కామాక్షే పుట్టిందని, అందుకే ఎప్పుడు తాంబూలం వేసుకుంటారని. ఏమీ నియమం లేదు, నా దగ్గర కూడా తాంబూలం వేసుకో అన్నారు. పాట పాడుతుంటే ఒక రోజున శ్యామశాస్త్రి గారు పాట పాడుతుండగా దగ్గొచ్చింది. ఆ తాంబూలం వెళ్ళి గురువుగారి ఉత్తరీయం మీద పడింది. గభాలన శ్యామశాస్త్రి గారు లేచి నా ఉచ్ఛిష్టం పడింది, క్షమించండి అని తుడుస్తున్నారు. గురువుగారు అన్నారు, ఎప్పుడు శ్యామశాస్త్రి అని పిలిచేవారు కాదు, కామాక్షి అని పిలిచేవారు. కామాక్షి నీకు తెలుసు, నాకు తెలుసు, ఎప్పటికైనా నీ తాంబూలపు పిడచ పడాలని సంగీతం నేర్పాను, నీకు రాదని కాదు, నా జన్మ ధన్యమైంది, తొడవద్దన్నారు. ఆ తల్లి తాంబూలపు పిడచ అంటే అంత గొప్పది. కాబట్టి విశాఖేంద్రోపేంద్రో శశి విశిద కర్పూర శకలాహ విలీయంతే మాతస్తవ వదన తాంబూల కవళాహ. ఆ తాంబూలపు పిడచలు తిన్నటువంటి ఆ ముగ్గురు ఎంత శక్తి పొందారో, ఆ తాంబూల చర్వణం చేస్తున్న నోరు ఆ తాంబూలపు పిడచ ఏం చెయ్యగలదో నీ చెప్పలేనమ్మా. అందుకని అంత గొప్పది కాబట్టి నేను ఫలశ్రుతి చెప్పను, అలా వదిలేశాను ఆ శ్లోకాన్ని. అమ్మవారు ఒక భంగిమయందు కూర్చుని ఉంటే దానికి ఒక అర్థం ఉంటుంది. అది కేవలంగా ఏదో కాకతాళీయంగా అలా కూర్చుంది కాబట్టి కూర్చుంది అని కాదు. అలా కూర్చోవడంలో, ఆవిడ ఆయుధాలు పట్టుకోవడంలో, ఆవిడ పట్టుకునేటటువంటి ముద్రల వెనక లోకానికి ఒక సందేశం ఉంటుంది. దాని చేత మన బుద్ధులను సంస్కరిస్తుంది ఆవిడ. అసలు లలితాపరాభట్టరికా స్వరూపము ఆవిర్భవించవలసిన అవసరం ఎందుకు కలిగింది అంటే, ఒకానొకప్పుడు మన్మధుని పరమశివుడు తన 3వ కంటి మంట చేత కాల్చేశాడు. వీరభద్ర విజయం అని అద్భుతమైనటువంటి గ్రంథం. తెలుగు భాషలో అసలు ఎంత అందం ఉందో చూడాలి అంటే పోతనగారి వీరభద్ర విజయం చదవాలి, అంత గొప్పగా ఉంటుంది. భుగభుగమను పెనుమంటల భగభగమని నిండినంత బ్రహ్మాండంబుల్ దిగుదిగులు దిగులు దిగులన మరి మరుపై చిచ్చుకన్ను దేవుడు ఇచ్చెన్ అంటారు పోతన గారు. లోకమంతా భగభగమని మండిపోయేటట్టుగా 3వ కన్ను విప్పి మన్మధుడు తన యొక్క పరిధిని అతిక్రమించిన కారణం చేత ఆయనని శిక్షించడానికి పరమేశ్వరుడు 3వ కన్ను తెరిచాడు. అగ్నిజ్వాలల యందు మన్మధుడు దహించుకుపోయాడు. ఆ భస్మ రాశి ఒక పెద్ద కుప్ప కింద పడిపోయింది. ఆ కుప్ప కింద పడిపోయినటువంటి భస్మరాశి నుండి ఎందుకు కోరిక పుట్టినదో తెలియదు, ఒక బొమ్మ తయారు చేసి బ్రహ్మగారు భండా అని పిలిచాడు. అందులోంచి భండాసురుడు పుట్టాడు. భండ అన్న శబ్దం మీకు కాస్త తేలికగా అర్థం అవ్వాలి అంటే నేను ఒక మాట చెప్తే మీరు అర్థం చేసుకుంటారు. ఆయన ఏ విషయాన్ని కొత్తగా రూపకల్పన చేయడానికి కానీ, శరీరంలో ఉండేటటువంటి శక్తిని ఏ రకమైనటువంటి అభ్యున్నతి కొరకు కూడిన కారణము కొరకు కానీ నిశ్చించడు. కేవలముగా హాయిగా తినడం, హాయిగా పడుకోవడం,
భోగం అనుభవించడం అంతే. ఇంకొక పని చేయడు. ఆయననే భండుడు అంటారంటే భండుడు ఎక్కడో ఉంటాడని మీరు అనుకోకూడదు. భండాసురుడు ఎక్కడ ఉంటాడంటే సోమరితనమునందే భండాసురుడు ఉంటాడు, తమో గుణమునందే భండుడు ఉంటాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ప్రీతి సత్వగుణ కార్యం, శోకం రజోగుణ కార్యం, మోహం తమోగుణ కార్యం. లోకంలోని భావాలన్నీ ఈ మూడింటిలోనే అంతర్భవిస్తున్నాయి. భారత బుద్ధిమంతుడు ఇంద్రియాలను అన్నిటినీ జయించాలి. సత్వరజస్తమో గుణాలు మూడు ఎప్పుడు కూడా ప్రాణులను ఆశ్రయించి ఉంటాయి. సర్వ ప్రాణుల యందు సాత్విక రాజస తామస రూపమైన త్రివిధ వేదన కనిపిస్తుంది. అంటే సత్వగుణం సుఖానుభూతిని, రజోగుణం దుఃఖానుభూతిని కలిగిస్తున్నాయి. సత్వరజోగుణాలు తమో గుణంతో కలిసినప్పుడు రెండు, అందుకని సుఖదుఖ వ్యవహారం ఉండదు, కేవలం మోహం మిగులుతుంది. శరీరంలో కానీ మనస్సులో కానీ ప్రీతి కలిగితే అది సాత్విక భావోదయమని చెప్పాలి. అదే రీతిగా మనస్సులో దుఃఖమయమైన అనిష్టభావం కలిగితే దాన్ని రజోగుణ ప్రవృత్తిగా భావించాలి. ఆ దుఃఖ వేళలో మనస్సు చింతకు లోనుకు కాకూడదు. మనస్సులో మోహం పుట్టి ఇంద్రియ విషయంలో అస్పష్టత ఏర్పడి ఏ తర్కానికి లొంగని, ఏ రీతిగానూ అర్థం కాని స్థితి ఏర్పడితే దాన్ని తమోగుణ ప్రవృత్తిగా భావించాలి. ఈ రీతిగా అయినా మనస్సులో హర్షం, ప్రేమ, ఆనందము, సుఖం, ప్రశాంతత అనుభవానికి వస్తే వాటిని సాత్విక గుణాలుగా గ్రహించాలి. అసంతృప్తి, పరితాపం, శోకం, లోభం, అసహనం ఇవి రజోగుణ చిహ్నాలు. అవి సకారణంగానూ నిష్కారణంగానూ కలుగుతాయి. ఏ రీతిగానైనా అవమానం, మోహం, ప్రమత్తత, స్వప్నం, అలసట కలిసి ఉంటే తమోగుణ రూపాలని తెలుసుకోవాలి. మనస్సు ఎంతో దూరం వెళుతుంది, ఎన్నో విధాలుగా నడుస్తుంది. అది కోరికలకు నెలవు, సంశయాలకు ఆకారం. అటువంటి మనస్సును చక్కగా నియంత్రించుకున్నవాడు ఇహపరలోకాలలో సుఖిస్తాడు కూడా. సత్వం, క్షేత్రజ్ఞుడు ఇవి రెండు కూడా సూక్ష్మతత్వాలు, అయినా వాటి మధ్య భేదం ఉంది. సత్యం గుణాలను సృష్టిస్తుంది, క్షేత్రజ్ఞుడు గుణాలను సృష్టించడు ఎప్పటికీ. అంటే మేడిపండు దానిలోని కీటకాలు ఎప్పుడూ ఒకే చోట ఉంటాయి, అయినా వాటి ఉనికి విడివిడిగానే ఉంటుంది. అలాగే సత్యం, బుద్ధి, క్షేత్రజ్ఞుడు, ఆత్మ ఒకే చోట ఉన్న వేరువేరుగానే వాటిని భావించాలి. చేప ఎప్పుడు కూడా నీటితో కలిసి ఉంటుంది, అయినా అవి రెండు వేరువేరే. అదే రీతిగా బుద్ధి, ఆత్మ స్వాభావికంగా కలిసి ఉన్నప్పటికి కూడా బుద్ధి, ఆత్మ అవి రెండు భిన్న పదార్థాలే. గుణాలు ఆత్మను తెలియలేవు, కానీ చైతన్య రూపమైనటువంటి ఆత్మ గుణాలను పూర్తిగా గ్రహిస్తుంది కూడా. అది గుణాలకు సాక్షి మాత్రమే అయితే గుణాలతో కలిసి ఉన్నట్లు తనను తాను భావిస్తుంది అంతే. అంటే గదిలోని దీపం గదికున్న రంధ్రాల ద్వారా కాంతిని ప్రసరింపజేసి వస్తువును గ్రహించినట్లు ఆత్మ కూడా జ్ఞానచేష్ట శూన్యాలైనటువంటి 7 ఇంద్రియాల ద్వారా పదార్థాను అనుభవాన్ని పొందుతుంది. బుద్ధి గుణాలను సృష్టిస్తుంది, ఆత్మసాక్షి వాటిని చూస్తుంది. బుద్ధి క్షేత్రజ్ఞుల ఈ కలయిక అనాదిగా ఉన్నది.
బుద్ధికి క్షేత్రజ్ఞుడు తప్ప మరొక ఆశ్రయం లేదు. క్షేత్రజ్ఞుడికి బుద్ధి తప్ప అసలు మరొక ఆశ్రయం లేనేలేదు. బుద్ధి మనస్సుతో సంబంధం కలిగి ఉంటుంది, గుణాలతో దానికి ప్రత్యక్ష సంబంధం కూడా లేదు. రశ్మీంస్తేషాం మనస యదా సమ్యక్ నియచ్చతి తదా ప్రకాశతే స్యాత్మా ఘటే దీపో జ్వలన్నివ. బుద్ధి సారథి, మనస్సు కళ్ళెం. వీటితో జీవుడు ఇంద్రియాలనే అశ్వాలను చక్కగా నియంత్రిస్తాడు. అప్పుడు ఘటంలో ప్రకాశించే దీపంలా జీవునిలోని ఆత్మ ప్రకాశిస్తుంది. సాంసారిక కర్మలను పరిత్యజించి ఎప్పుడూ తనయందే అనురక్తుడైన ముని సర్వభూతాత్మ స్వరూపుడై ఉత్తమ గతిని పొందుతాడు. జలచరమైనటువంటి పక్షి నీటిలో తిరిగినా కూడా ఆ నీరు అంటుకోనట్లు. ఎట్లా అంటుకుంటుంది? అందుకని జ్ఞాని అయినటువంటి మనుజుడు కూడా నిర్లిప్తతతోనే సర్వ ప్రాణుల మధ్య సంచరిస్తాడు. ఆ ప్రాణి యొక్క కర్మలు అంటుకోవు. అదే రీతిగా ఈ ఆత్మతత్వం కూడా నిర్లిప్తమైనది. ఈ అంశాన్ని తన బుద్ధితో గ్రహించిన జ్ఞాని హర్షశోక మాశ్చర్యరహితుడై సర్వసమభావంతో సంచరించాలి. ఆత్మ స్వస్వరూపంతో ఉండేటువంటి గుణాలను సృష్టిస్తుంది. అది సాలెపురుగు దారాలను సృష్టించడం వంటిది. ఈ గుణాలన్నీ సాలెపురుగు సృష్టించిన దారాల వంటివే. ఆత్మ సాక్షాత్కారం తర్వాత కూడా గుణాలు వెనుదిరగవు. గుణ నివృత్తి ప్రత్యక్షంగా కనిపించదు. అనుమాన ప్రమాణం చేతనే అది సిద్ధిస్తుంది కూడా. కొందరు ఇలా భావిస్తారు, మరికొందరు గుణ నివృత్తిని అంగీకరిస్తారు. రెండింటినీ చక్కగా ఆలోచించి స్వబుద్ధిని అనుసరించి నిర్ణయించుకోవాలి. బుద్ధి ద్వారా కల్పించబడినటువంటి ఈ భేదాలు హృదయానికి ముడి వంటివి. ఆ హృదయ గ్రంథిని నీవు విప్పుకొని సంశయరహితుడై జ్ఞాని సుఖంగా జీవించాలి. ఎప్పుడూ దుఃఖించకూడదు. మైలపడిన మానవులు నిండైన నదిలో స్నానం చేసి శుద్ధిని పొందినట్లే జ్ఞాన నదిలో మునిగినటువంటి మలిన చిత్తులు కూడా పరిశుద్ధులై జ్ఞాన సంపన్నులు కాగలరని తెలుసుకో. మహానది ఆవలి తీరం తెలిసినంత మాత్రాన మనిషి సఫలుడు కాలేడు. నది అవతలది నాకు తెలుసులే అంటే సఫలం ఎట్లా అవుతాడు? దాన్ని దాటేదాకా సంచరిస్తూనే ఉంటాడు, విచారిస్తూనే ఉంటాడు కదా. కానీ తత్వజ్ఞానుడైన మనిషి జ్ఞానం వలననే సంసార సాగరాన్ని తరించగలడు. ఇక్కడ జ్ఞానమే ఫలస్వరూపం. బుద్ధి ద్వారా ప్రాణుల గమనాగమనాలను గూర్చి మెల్లమెల్లగా ఆలోచించి గ్రహింపగలడు. గమనాగమనాలు ఉత్తమమైనటువంటి ఆధ్యాత్మ జ్ఞానాన్ని పొంది పరమశాంతిని కూడా పొందగలడు. ధర్మార్థ కామాల స్వరూపాన్ని తెలుసుకొని వాటిని గురించి చక్కగా ఆలోచించి వాటికి దూరమైన మనసుతో ఆత్మతత్వాన్ని అనుసంధానం చేసి యోగి అయి ఆత్మకాని విషయాలపై అనాసక్తుడైన వాడు తత్వదర్శి అవుతాడు. ఇంద్రియాలు భిన్న భిన్న విషయాలపై ప్రసరించే స్వభావం గలవి. వాటిని నివారించడం చాలా కష్టం. మనస్సును అదుపు చేయలేని వాడు అటువంటి ఇంద్రియాల ద్వారా ఆత్మసాక్షాత్కారాన్ని పొందలేడు. దీన్ని తెలుసుకోవటమే జ్ఞానం. జ్ఞానానికి దీనికన్నా వేరు లక్షణం లేదు. బుద్ధిమంతులు ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకొని తమను తాము కృతకృత్యులుగా భావిస్తారు. అజ్ఞానులు తీవ్రంగా భయపడే సంసారాన్ని గూర్చి జ్ఞానులకు భయం ఉండదు. జ్ఞానులందరికీ ఒకే విధమైనటువంటి ఫలం ఉంటుంది. గుణభేదం ఉన్నప్పుడే ఫలభేదం. జ్ఞానులు గుణభేదం లేనివారు. నిష్కామ భావనతో చేసినటువంటి కర్మ గత జన్మలలో ఆ కర్త చేసిన కర్మ సంస్కారాలను కూడా నశింపజేస్తుంది. గత జన్మలోనూ ఈ జన్మలోనూ ఆ కర్త చేసిన కర్మల ఫలితం అతనికి ప్రియము కాదు, అప్రియము కాదు. ఆతురుడైన వాడిని జ్ఞానులు ధిక్కరిస్తారు.
అటువంటి వాడు చేసిన ఆ దుష్కర్మ అతనికి అన్ని జాతుల్లోనూ జన్మ కలిగిస్తుంది. లోకంలో ఆతురుడైన వాడు అంతా కోల్పోయి శోకంతో ఆక్రోశిస్తాడు. ఆ దుస్థితిని చూడు. సజ్జనులు పాటించే సగుణోపాసన నిర్గుణోపాసనల ఫలాన్ని గ్రహించిన వాడు శోకరహితుడై కుశలుడై జీవించటాన్ని కూడా చూడు అని అంటూ శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 195వ అధ్యాయం ధ్యానయోగ వర్ణన. ఇది బాగుంది. భీష్ముడు ఇలా చెప్తున్నాడు, ఓ రాజా, నీకిక 4 విధాలైనటువంటి ధ్యానయోగాన్ని గురించి చెప్తాను. దాన్ని గ్రహించటం వల్లనే మహర్షులు శాశ్వత సిద్ధిని పొందగలుగుతున్నారు. మోక్షంపై మనస్సును పెట్టి జ్ఞానతృప్తులై యోగులైన మహర్షులు ధ్యానాన్ని చక్కగా అనుష్ఠించటానికి అనువైన మార్గాలను అవలంబించారు. నా వర్తంతే పునః పార్థ ముక్తా సంసార దోషతః జన్మదోష పరిక్షీణాః స్వభావే పర్యవస్థితాః. సాంసారిక దోషాల నుండి విముక్తులై జనన దోషరహితులై పరమాత్మ స్వరూపంలో నిలిచిన ఆ మహర్షులు పునర్జన్మను పొందరు. ధ్యానయోగ సాధకులు ద్వంద్వరహితులు, నిత్యము సత్వగుణ సంపన్నులు, దోషరహితులు, నియమవంతులు కావాలి. సంగరహితులై ధ్యాన విరోధులు కాక మనశ్శాంతిని కలిగించగల ఇంద్రియాలను ఒక్కటి చేసి కట్టెలాగా స్థిరంగా నిలిచి ముని మనస్సును ఏకాగ్రం చేసి పరమాత్మ ధ్యానంలో నిలపాలి. సమర్థుడైన యోగవేత్త ధ్యాన వేళలో చెవితో శబ్దం వినరాదు. ఇది అందుకని కరణ సమాధి అని చర్మతో స్పర్శను గ్రహించరాదు. అందుకని ఇక్కడికి ఇండుకోండి ఉంటే ఆ స్పర్శనే గ్రహించుకోకుండా ఆ మనస్తత్వం పూర్తిగా పరమాత్మలో లయం చేయాలి. కంటితో రూపాన్ని చూడరాదు. కన్ను తెరుచుకున్నప్పుడు కూడా రూపం చూడకూడదు. నాలుకతో రసాలను తెలియరాదు. ఎటువంటి వాసనలను చూడరాదు. ఇంద్రియాలను మథించే విషయాలను మనసా కూడా భావించరాదు. ఆ తర్వాత విచక్షణుడైన యోగి పంచేంద్రియాలను మనస్సులో స్థిరం చేయాలి. ఆ తర్వాత పంచేంద్రియాలతో పాటు చంచలమైన మనస్సును పరమాత్మ ధ్యానంలో నిలపాలి. అదే మౌనం. మనస్సు నానా విధాలుగా సంచరించేది. ఆలంబనం అనేది లేనిది. పంచేంద్రియాలనే ద్వారాలు గలది. చాలా చంచలమైనది. అటువంటి మనస్సును ధీరుడైన యోగి ధ్యాన మార్గంలో ఆత్మలో లగ్నం చేయాలి. యోగి ఇంద్రియాలతో సహా మనస్సును ఏకాగ్రం చేయటం ధ్యాన మార్గంలో మొదలు. నేను ధ్యాన మార్గంలో తొలి ధ్యాన మార్గాన్ని వర్ణించి చెప్పాను. ఈ రీతిగా ప్రయత్నించి ఇంద్రియ సహితమైన మనస్సు కొంతసేపు స్థిరంగా ఉంటుంది. ఆ తర్వాత మేఘంలోని మెరుపులాగా వీలు చిక్కగానే మరలా ఇంద్రియాల వైపు చలిస్తుంది. ఆకు మీద పడిన నీటి బొట్టు నిలకడలేక అంతటా కదులుతున్నట్లు ధ్యాన మార్గంలో ఉన్నవాడి మనస్సు కూడా అంతటా కదులుతుంటుంది. ఏకాగ్రమైన తర్వాత క్షణకాలం ధ్యాన మార్గంలో నిలకడగా నిలుస్తుంది. ఆపై మరలా నాడి మార్గంలో ప్రవేశించి భ్రాంతిపడి గాలిలాగా చలిస్తూ ఉంటుంది. ధ్యానయోగం తెలిసినవాడు మనస్సు చలించిన వేళలో బాధపడకుండా, కష్టపడకుండా, అలసత లేకుండా, మాశ్చర్యం లేకుండా మళ్ళీ ధ్యానంలో మనస్సును లగ్నం చేయాలి. చేస్తూనే ఉండాలి. ధ్యానాన్ని ఆరంభించిన యోగికి ముందుగా మనస్సులో ధ్యాన సంబంధమైన విచారం, వివేకం, వితర్కం కలుగుతాయి. ధ్యాన సమయంలో మనస్సు కష్టపడినా యోగి నిర్వేదానికి లోను కారాదు. ఇంకా ఏకాగ్రతో సాధన చేయాలి. ఆత్మహితానికై ప్రయత్నించాలి. దుమ్ము, బూడిద, ఎండిన పేడపొడి వీటిని
కుప్పలుగా పోసి ఒకేసారిగా నీటిని కుమ్మరించినా కొంతమేర తడుస్తాయి, కానీ కింద వరకు పూర్తిగా తడవు. కొంచెం కొంచెంగా మెల్లగా తడుపుతూ ఉంటే అవి ముద్దవుతాయి. ఒకటే పారిపోస్తే తడవవు. అదే రీతిగా ఇంద్రియ సముదాన్ని కూడా మెల్లమెల్లగా విషయాల వైపు నుండి మరలించాలి. మెల్లమెల్లగా నీళ్లు పోస్తే ఎట్లా తడుస్తుందో ఆ మట్టి ముద్ద పేడలు అదేవిధంగా మనస్సును ధ్యానం వైపు క్రమంగా నడిపించాలి. అప్పుడే చిత్తశాంతి లభిస్తుంది. చాలామంది ధ్యానం నిలుస్తుందని నాకు అంటారు. 6 నెలలు కావచ్చు, 6 ఏళ్ళు కావచ్చు, 60 ఏళ్ళు కావచ్చు. యోచన చేయొద్దు, నడుపు. సాధననే నీకు తపస్సు. యోగి స్వయంగా మనస్సును, పంచేంద్రియాలను ధ్యాన మార్గంలో నిలపాలి. ఆపై ధ్యాన యోగాన్ని నిత్యము అభ్యాసం చేస్తూ శాంతిని పొందవచ్చు. ఈ రీతిగా మనోనిగ్రహంతో ధ్యానయోగి పొందే సుఖం మరే ఇతర పురుష ప్రయత్నం వలన కానీ, మరే అదృష్టయోగం వలన కానీ సిద్ధించదు. అట్లా ధ్యానం చేస్తూ ప్రాక్టీస్ చేస్తూనే ఒక సుఖం. ఈ సుఖాన్ని అనుభవించిన యోగి మరింతగా ధ్యానయోగంపై ఆసక్తిని పెంచుకుంటాడు. అదే ముక్తి. తద్వారా యోగులు శోకరహితమైన నిర్వాణ పదాన్ని పొందుతారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ఎంత అద్భుతమైనటువంటి ధ్యానయోగ సిద్ధిని మనకు నేర్పించారు. 196వ అధ్యాయం. నారాయణ, కృష్ణ, శ్రీహరి. యుధిష్ఠిరుడు పితామహుడిని ఇట్లా అడుగుతున్నాడు, నాకు 4 ఆశ్రమాల గురించి, రాజధర్మాలను గురించి తెలియజేశాం. ఇంతవరకు మనం తెలుసుకున్నటువంటి 4 ఆశ్రమాల ధర్మాల గురించి. ఆశ్రమ ధర్మాలు బాల్యావస్థ కానీ, యౌవనావస్థ కానీ, గృహస్థాశ్రమ కానీ, వానప్రస్థాశ్రమం కానీ, సన్యాసాశ్రమం కానీ, ఇవన్నీ ఆశ్రమాలు అంటారు. శ్రమ లేనటువంటిది. ఆశ్రమం అంటే శ్రమ లేదు అని అర్థం. ఇంక శ్రమ ఉంటే ఇంక ఆశ్రమం ఎట్లా అవుతుంది? అది శ్రమ అంటే సుఖంగా భోజనం చేసుకొని బెల్లు కొడితే తినేది కాదు, అది కాదు. శ్రమ అంటే సాధనకు శ్రమ లేనటువంటిది, సాధన బాగా సాగేటువంటి ప్రదేశము, మనస్సు ప్రశాంతతగా ఉండే ప్రదేశాన్ని శ్రమ లేదు అంటాం. అంతేగాని ఇక్కడ ఏది శ్రమ తెలిసిన పని లేదు. పొద్దున్నే భోంచేసుకొని, పొద్దున్నే పలారం తిని, తర్వాత మధ్యాహ్నం భోంచేసుకొని అట్లా కాదు. అది బాగా శ్రమ లేదు, హాయిగా ఉండొచ్చు, ఈ విధంగా కాదండి. పాపాన్ని తింటున్నామని అర్థం కూడా అవుతుంది. జాగ్రత్తగా ఉండండి. మనము ఇక్కడ శ్రమతో, శరీర శ్రమతో కూడి సేవ చేస్తూ మానసికమైనటువంటి శ్రమ లేక ఉండేటువంటిది ఆశ్రమం అని అర్థం. అక్కడ అలాగే వివిధ విషయాలకు సంబంధించిన భిన్న భిన్నమైనటువంటి కథలను కూడా ఎన్నిటినో చెప్పావు. ధర్మసంగతాలైనటువంటి కథలను నీ ద్వారా విన్న తరువాత నాకు ఒక సందేహం కలుగుతుంది. జపతత్పరులైన వారు పొందగల ఫలాన్ని గురించి వినాలనుంది. జపించేవారు పొందే ఫలితం ఏమిటి? జపతత్పరులు ఏ లోకాలను అధిష్ఠించగలరు అనే ఒకటి. గురువు ఇచ్చినటువంటి జపాన్ని చేస్తే, ఎప్పుడు జపం చేయి, 5000 జపం, 1,00,000 జపం, ఇట్లా 1,00,00,000 జపం, వాళ్ళ గతి ఏమిటి అనేది ఒకటి అడుగుతున్నాడు. జపాన్ని గూర్చిన సంపూర్ణ విధానాన్ని జాపకులంటే ఎవరు? జపం అనేది సాంఖ్యయోగమా, లేక ధ్యానయోగమా, లేక క్రియాయోగమా, లేక జపం అన్నది యాగ విధియ? జపించబడేది ఏది? ఇదంతా నాకు చెప్పు అన్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.